మహాపరిశుద్ధుడా, నిత్యుడవైన తండ్రి, పరలోకపు రాజా, ఆశీర్వకరుడా, అద్భుతకరుడా, దయగల తండ్రి, కృప చూపిస్తున్న దేవా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. నైనా గడిచినటువంటి వారమంతయు మా ప్రభా నీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు మా ప్రభా. ఈ దినం మా ప్రభా నీ యొక్క దాయ సేవకులు మరి యుఎస్ఏ నుంచి మరి మా ప్రభా విజయ్ కుమార్ పాస్టర్ గారు నైనా వాక్యము బోధిస్తున్న తండ్రి, మేము వాక్యం విని వాక్యానుసారంగా లోకంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి తండ్రి, కృప చూపించండి మా ప్రభా. అదే రీతిగానైనా ఇంకా నీ యొక్క దైవసేవకులు మరి జ్ఞానం బ్రదర్ గారు, రాజు బ్రదర్ గారు, మరి నైనా రవి, ఇంకా మరి తండ్రి మల్లేష్, ఈ విధంగా తండ్రి నీ సేవలో కొనసాగుతున్నారు తండ్రి. వారికి అందరికీ నైనా మీరే తోడుండండి తండ్రి. వారి సంఘాల్లో అభివృద్ధి పరచండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీర్చమని అడుగుతున్నాం మా ప్రభా. మరి తండ్రి మరి వర్షాలు లేక తండ్రి పంటలు ఎండిపోచుండగా తండ్రి, నైనా మీరేనైనా సరైన సమయంలో వర్షాలను కురిపించండి తండ్రి. మరి రైతులు పండిస్తేనే మా ప్రభా మేము నైనా లోకంలో జీవించే తండ్రి. ఆ రీతిగానైనా మంచి వర్షాలను దయచేయండి తండ్రి. మరి అదే రీతిగానైనా మరి ఏపీలో అయితే మా ప్రభా ఇంజనీరింగ్ కోర్స్ నిమిత్తమై వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ పెట్టి ఉంటున్నారు తండ్రి. రేపటి దినమందు మా ప్రభా ఎవరికి ఏ కాలేజ్ వస్తుందో నైనా అన్ని సమకూర్చిన దేవుడు మీరే తండ్రి. మరి మా ప్రభా వారికి కావాల్సిన కాలేజీని అనుగ్రహించి 4 సంవత్సరాల కోర్సు విజయవంతంగా చదివి మంచి ప్రయోజకులు ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. దయ చూపించండి తండ్రి, సహాయం దయచేయండి మా ప్రభా. ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతోనూ వివిధ రోగాలతోనూ అప్పుల బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, అట్టి వారిని కూడా దర్శించమని అడుగుతున్నాను తండ్రి. మరి అదే రీతిగానైనా మరి సిస్టర్స్ కూడా ఉంటున్నారు మా ప్రభా. ఈ విధంగా మా ప్రభా మా జూమ్ మీటింగ్ నైనా మీరే 30 గాను 100 గాను అభివృద్ధి పదంలో నడిపింపజేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములయా. మరి మా ప్రభా మేము చేస్తున్న పని పాటల్లో, ఉద్యోగ విషయంలో, ప్రాణ మార్గంలో మీరే తోడుండండి, సహాయం దయచేయండి. మరి మా ప్రభా యుఎస్ఏలో ఉన్నటువంటి నైనా మరి బ్రదర్ గారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి తల్లిదండ్రులకు, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు దూరంగా ఉంటుండగా తండ్రి, వారికి మీరే తోడుండి వారు చేస్తున్న పనుల్లో మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం మా ప్రభా. మరి మా ప్రభా మేము మరొక వారము కలుసుకునే పర్యంతము నీ కాపుదలలో, నీ సంరక్షణలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని ఈ సమయం అంతటిని మా ప్రభా నీ యొక్క దైవసేవకునికి విజయ్ కుమార్ పాస్టర్ గారికి అప్పచెప్పుచున్నగా తండ్రి, ఆది నుంచి అంతం వరకు మీరే నడిపింప చేయమని మరి మా ప్రభా మా కుటుంబాలందరినీ దర్శించమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ రాజశేఖర్. సో ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఈ సమయంలో మన కార్యక్రమాన్ని మన ప్రేయర్ కార్యక్రమాన్ని ఒక వర్షిప్ సాంగ్తో మనము మొదలు పెట్టుకుందాం. ఐశ్వర్య ఒక పాట పాడమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, విజయ్ కుమార్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్స్ అన్న, నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ రోజు మనం ఈ రీతిగా కూడుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒక సాంగ్ పాడబోతుండగా మనం అందరం దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్. మీరున్న స్థలంలో కూర్చొని నాతో పాటు తెలిసిన సాంగ్ అందరికీ మీరు కూడా దేవుణ్ణి ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాట ద్వారా మనం దేవుని సన్నిధిని అనుభవించాలి, అలాగే దేవుని మహిమపరచాలని నేను ఆశపడుచున్నాను. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ
ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యా చేయండి అమ్మా ప్రేయరు. ఓకే అన్న. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆరాధన అంతట్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా మరి నీ నామాన్ని మేము మహిమపరచామని ఘనపరచామని పాటల ద్వారా ప్రభ మేము నమ్ముచున్నాం తండ్రి. మేము వాక్యంలోకి వెళ్ళబోతుండగా ప్రభు యేసయ్యా వాక్యం చెప్పబోయే ప్రభు మరి విజయ్ కుమార్ అన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు మీరు నాతో మా అందరితో మీరు ఏమైతే మాట్లాడాలి మరి ప్రభ మా హృదయాలు ఏమైతే మీ వాక్యాన్ని నింపాలనుకుంటున్నారో ప్రభు యేసయ్య మీ వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మా హృదయాలు నింపండి ప్రభు యేసయ్య. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయా వాక్యం చెప్పబోయే వారిని ప్రభు మరి సిలువ చాటు మరుగుపరుచుకుని ప్రభని మీ నోటి పూరగా వాడుకోమని ప్రభు యేసయ్య. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. మా అందరికి ప్రభు మేము ఎక్కడ ప్రభు మరి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభా వినగలిగిన చెవులను ప్రభా గ్రహించగల గొప్ప మనసును మాకు దయచేసి ప్రభా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా వాక్యానుసారంగా మేము నడుచుకుంటా ప్రభా మీరు సహాయం దయచేయమని ఆయా ప్రభా మరి ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సత్పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి అగైన్. సో
మీరు జాయిన్ అవుతున్నందుకు ఇది ఎంతో సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. సో వన్స్ అగైన్ దేవునికి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా పాస్టర్ విజయ్ కుమార్ గారు యూఎస్ ట్రిప్లో ఉన్నారు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇంతకుముందు కూడా బ్రదర్ చాలా మనకు 2-3 సార్లు జాయిన్ అయ్యి చాలా మనల్ని ముందుకు తీసుకెళ్ళాడు. తర్వాత మనల్ని హెచ్చరించాడు. తర్వాత ఏ విధంగా ఉండాలి అని చాలా ఇన్పుట్స్ కూడా ఇచ్చారు మనకి. సో బ్రదర్ రూరల్ ఏరియాలో ఉంటారు. సో సిసిఐ క్రాస్ కల్చర్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ద్వారా ఇండియాలో రీజనల్ డైరెక్టర్గా ఉంటున్నారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీతో సిస్టర్ రేమా గారు కూడా ఇక్కడే యూఎస్లో ఉన్నారు, డల్లాస్లోనే ఉన్నారు. కొన్ని చర్చిలు విజిట్ చేస్తున్నారు వాళ్ళు. సో చాలా మంచి ప్రియులు, ఆప్తులు, మంచిగా వాక్యం బోధిస్తారు. తర్వాత బైబిల్ టీచరు, స్కాలర్ కూడా చెప్పొచ్చు. సో 35 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈయన మినిస్ట్రీలో పని చేస్తూనే ఉన్నారు. నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎంతోమందికి అంటే ఆ, నులివెచ్చని క్రైస్తవులుగా ఉండకోకుండా మన అందరికీ ఇలా ఉండాలి అని లాంటి మనందరికీ చూడంగానే తెలిసిపోయేలాగా ఒక క్రైస్తవత్వము, మంచితనము, ఎప్పుడు ఎప్పుడు బిజీగా ఉంటూ దేవుని పరిచర్యలో ఏదో ఒక పని. నిన్న అడగంగానే బ్రదరు సరే అన్నాడు. ఎందుకంటే బ్రదర్ నేను మర్చిపోయాను, యాక్చువల్గా ఇక్కడే ఉన్నాను, రోజు మాట్లాడుతూనే ఉన్నా కానీ మర్చిపోయాను బ్రదర్ గురించి నేను తీసుకోవాలని. సో సడన్గా గుర్తొచ్చేసి సరే బ్రదర్ని అడిగేద్దాం లాస్ట్ మినిట్లో అనేసి అనుకున్నాను. సో బ్రదర్ యాక్సెప్ట్ చేశాడు. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ అండ్ యూ దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ బ్రదర్. ఓ ఎస్, థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి బ్రదర్ రాజ్ గారు అరేంజ్ చేసిన మీటింగ్ అండ్ ప్రేయర్ గ్రూప్, అండ్ మీరు చాలా చక్కగా సహకరిస్తున్నారు, ప్రోత్సాహకరంగా ఉంటున్నారు, అండ్ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చక్కగా మీ పరిచర్యలు మీరు చేయడానికి మరి నన్ను కూడా ఒక పార్ట్ గా చేశారు పాల్ రాజ్ బ్రదర్. దాన్ని బట్టి వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ బ్రదర్ తో పాటు మంచి టైం, అండ్ సిస్టర్ తో పాటు కూడా వాళ్ళ మిస్సెస్ తో పాటు మేము ఫ్యామిలీగా మంచి టైం మేము స్పెండ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ ప్లాన్. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి చాలా సంతోషం. నేను అంటాను, రాబోయే దినాలలో మీరే కాకుండా ఇంకా కొత్త కొత్త వారు కొత్త కొత్త ప్లేసెస్ నుంచి మనకు ఇండియాలో యాడ్ చేయబడి చక్కగా ఈ సహవాస గ్రూప్ లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మంచి విషయం. సిస్టర్స్ కూడా యాడ్ అయ్యారు, చాలా గొప్ప విషయం. ఐ థింక్ ఇంకా అనేక మంది మంచిగా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి కనెక్ట్ అయ్యి చక్కగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒక కుటుంబంగా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ అనేది బ్రదర్ టేకప్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సరే, మన వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక చిన్న పుస్తకం గురించి కొన్ని విషయాలు, ఇంట్రడక్షన్ లాగా కొన్ని విషయాలు అండ్ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో బైబిల్ చాలా గొప్ప పుస్తకము. బహుశా అన్ని పుస్తకాల కంటే గొప్ప పుస్తకము బైబిలే. అండ్ దీని యొక్క లోతు, దీని యొక్క అనేకమైన గొప్ప విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క బుక్ బహుశా మనకు నిత్యత్వమే పట్టచ్చేమో. అండ్ నేను ఎప్పుడు నా విద్యార్థులకు ఇలానే చెప్తాను, నిత్యత్వంలో మనం ఇంకా బాగా నేర్చుకుంటాము, గొప్పగా నేర్చుకుంటాము. ఓకే, అనేకమైన సంగతులు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అని నేను ఎప్పుడు చెప్తుంటాను. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం స్థిరంగా నిలిచి ఉంటుంది. సో బైబిల్లో కొత్త నిబంధనలో ఒక మంచి పుస్తకం ఉంది. ఇది చాలా వండర్ఫుల్ బుక్. ఈ యొక్క పుస్తకము ఎవరు రాశారో మనకు తెలియదు, దాని గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు, కానీ చాలా గొప్ప వ్యక్తి రాశాడు. ఆయనకి పాత నిబంధన మీద, పాత నిబంధన యొక్క బలులు, పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రము, పాత నిబంధన యొక్క విధులు, అండ్ పాత నిబంధనకు సంబంధించిన యాజకత్వము, ఇంకా అనేకమైన పాత నిబంధనలో ఉన్న విషయాలు మీద బాగా అవగాహన ఆయనకుంది, బాగా పట్టు ఆయనకున్నది. సో కాబట్టి ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు ఎవరు రాశారు, బట్ ఇట్ ఈస్ అ సీక్రెట్. ఈ గ్రంథకర్త మనకు సీక్రెట్ గా ఉన్నాడు. ఏ పుస్తకం చెప్తారండి ఒకవేళ క్విజ్ లాగా మిమ్మల్ని అడిగితే? ఏ బుక్ ఉండొచ్చు? కొత్త నిబంధనలో గ్రంథకర్త లేని ఒక మంచి గొప్ప పుస్తకం. దాంట్లో ఎక్కువగా పాత నిబంధనకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి ఈ కొత్త నిబంధన పుస్తకంలో. ఫిలోమెన్ కాదు, ఇంకెవరన్నా? ఇంకా బ్రదర్స్, సిస్టర్స్ మీరు కూడా ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? మలేష్ బ్రదర్, రాజశేఖర్, ఐశ్వర్య సిస్టర్ చక్కగా మీరు పాడారు, వెరీ గుడ్. మార్గరెట్ సిస్టర్. ఇంకా మీరేమనుకుంటున్నారు? గ్రంథకర్త లేడు దీనికి? యాకోబు కాదు, యాకోబు రాశాడు. ఓకే,
బుక్ పేరు చెప్తారా? వినలేదు. అదే ఆ బుక్ పేరు ఏంటి మీరు చెప్పండి. కొత్త నిబంధనలో గ్రంథకర్త లేడు దానికి. గ్రంథకర్త లేరంటే ఆ, పాత నిబంధన ఎగ్జాంపుల్స్ ఎక్కువగా వాడబడ్డాయి దాంట్లో. పాత నిబంధన రోమపత్రిక కాదు, రోమపత్రిక పౌల్ గారు రాశారు కదా, అవును. స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఇంకా ఇంకొకటి ఉంది, కొలసి పౌలు రాశారు. కొలసి పౌల్ రాశాడు సంఘానికి. సింపుల్ అండి, చూడండి ఒక్కసారి. ఇది ఆల్రెడీ అయిపోయింది. పౌలు రాశారు. హెబ్రీ పత్రిక, ఆ, హెబ్రీ పత్రిక, ఓకేనా. సో హెబ్రీ పత్రికకి గ్రంథకర్త లేడు, కానీ హెబ్రీ పత్రిక ఎవరు రాశారో కానీ పాత నిబంధనలో ఉన్న లేవీ కాండాన్ని, పాత నిబంధనకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని, విధులు, చాలా బలి అర్పణలు, ఇంకా యాజకత్వం, చాలా విషయాలు మీద అవగాహన ఉంది ఆయనకి అని మనం చూస్తున్నాం. అయితే ఐ థింక్ బ్రదర్ ఎవరో ఒకరు ఇద్దరు మిస్ అయిపోయినారు. ఐ థింక్ మేబీ నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చేమో. సరే, హెబ్రీల్ రాసిన పత్రిక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకటే ఉద్దేశంతో హెబ్రీ గ్రంథకర్త రాశాడు. దేని గురించి రాశాడు అని అంటే, క్రీస్తే అందరికంటే శ్రేష్ఠుడు, యేసు ప్రభు అందరికంటే బెటర్, అందరికంటే గొప్పవాడు అనేదే ఆయన హీబ్రూ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. పాత నిబంధనల బలి అర్పణల కంటే యేసు ప్రభు బలి అర్పణ గొప్పది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల కంటే, మోషే కంటే, అందరికంటే గొప్పవాడు యేసు ప్రభువే. పాత నిబంధనలో ఉన్న అన్ని విధుల కంటే యేసు ప్రభు సిలువలో చేసింది గొప్ప కార్యము. పాత నిబంధన యాజకుల కంటే యేసు ప్రభు యొక్క యాజకత్వము నిరంతరమైన యాజకత్వం. ఇలా పాత నిబంధనలో ఉన్న కొన్ని పాయింట్స్ ని, కొన్ని విషయాలను కంపేర్ చేస్తూ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని హెచ్చించాడు. ఎవరు? హెబ్రీల్ రాసిన గ్రంథకర్త. సో మనం కూడా కొత్త నిబంధనలో ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ దారి, లేకపోతే అన్నిటికీ మొత్తము వాక్యం అంతా కేంద్రీకరిస్తుంది ఏంటంటే క్రీస్తు మీదనే. క్రీస్తే అన్నిటికంటే శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అనే మాట ఎక్కువగా రిపీట్ చేయబడ్డది దేంట్లో? హెబ్రీలు. సో కాబట్టి మనకు కూడా మన జీవితాలలో యేసయ్య శ్రేష్ఠుడుగా ఉండాలి, ముఖ్యంగా ఉండాలి. ఫోకస్ సెంటర్ మన ఆత్మీయమైన జీవితం క్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. మేబీ చాలా మందికి సెంటర్ ఇంకో వేరే వేరే రకాలుగా ఉండొచ్చేమో. ఉద్యోగం కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు సేవనే కావచ్చు సెంటర్గా, కొన్నిసార్లు ఇంకేదన్నా కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. కానీ మనం హెబ్రీల్ రాసిన గ్రంథకర్త కేవలము క్రీస్తే, దేవుని, క్రీస్తు యొక్క ఆధిపత్యము, క్రీస్తు యొక్క గొప్పతనము, క్రీస్తే అందరికంటే శ్రేష్ఠుడు అనే థీము హెబ్రీ గ్రంథకర్త చూపించాడు. అది నానా రకాలుగా ఆయన చూపించినట్టుగా మనం చూస్తున్నాం. సో అన్ని చూసుకోవడానికి సమయం లేదు, కానీ ఒక పాయింట్ని మీ ముందు నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. అంటే క్రీస్తు యొక్క యాజకత్వము పాత నిబంధనలో ఉన్న అహరోని యాజకత్వం కంటే, లేవీయుల యాజకత్వం కంటే యేసుక్రీస్తు యొక్క యాజకత్వం చాలా శ్రేష్టమైంది, చాలా గొప్పది అనేది మీ ముందు నేను పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. బట్ దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. దేవదూతల కంటే, పాత నిబంధన ప్రవక్తల కంటే, పాత నిబంధన బలి అర్పణల కంటే అందరికంటే గొప్పవాడు యేసు ప్రభు అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదండి. అండ్ అందుకే మనము ఎవరి చేత, ఎవరి రక్తము చేత సంబంధించిన విషయాలే మీరు చేస్తున్నారు, అవి చేయకండి, అది ఆచరించకండి. క్రీస్తే దీనికి శ్రేష్ఠుడు, క్రీస్తే గొప్పవాడు అన్న విషయాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇది పాతగా అయిపోయింది. పాతగా అయిపోయినప్పుడు ఏమైపోతుంది? అది ఏమైపోతుందంటే అది తీసివేయబడుతుంది, అది వ్యానిష్ అయిపోతుంది, తొలగిపోతుంది అనేది మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు కొత్త నిబంధన యాజకుడుగా, శ్రేష్టమైన యాజకుడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. సో 9వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూసుకొని క్లోజ్ చేస్తాను. మొదటి వచనం 9, మొదటి వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు మనం చూసినట్లయితే పాత నిబంధన ఏంటి, పాత నిబంధన ఈ యొక్క ఏమేమి ఉన్నాయి దాంట్లో,
గుడారంలో అని ఇవన్నీ కూడా చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదంతా మీరు చదువుకోండి, అదంతా వాటి గురించి చక్కగా రాయబడ్డది. బట్ మనము 6వ వచనం నుంచి చూద్దాం. 6వ వచనం నుంచి చూద్దాం, 6th verse నుంచి. ఇవి ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. సో ఒక్కసారి ఈ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి తాను అందరి నిమిత్తం రక్తాన్ని చెందిస్తాడు. సో అనేకమైన ఉన్నాయి అక్కడ, అది మొదటి 5 వచనాలలో వివరించబడ్డది. కెరూబు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ప్రధాన యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి తన కోసము అందరి కోసం రక్తం చిందిస్తాడని మనం చూస్తున్నాం. ఇంకా అయిపోయింది, నేను ఒక ఫ్యూ మినిట్స్ లో క్లోజ్ చేస్తాను. చదవండి సిస్టర్. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో అపరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగుకాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంపన్నం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు. చాలా సిస్టర్, దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? అంటే పాత నిబంధనలో ఎప్పుడూ తీసివేయలేని బలి అర్పణలు ప్రతి సంవత్సరం కూడా అర్పించేవారు. అండ్ అదేంటంటే తాత్కాలికంగానే ఉంది, తాత్కాలికంగానే పనిచేసింది. కానీ అందుకే 11వ వచనం నుంచి హస్తకృతములు కానీ ప్రత్యక్షమైన గొప్ప పరలోకంలో ఉన్న గుడారంలో తన స్వరక్తము ద్వారా యేసుక్రీస్తు వెళ్ళి తను తాను సమర్పించుకోవడం బట్టి గొప్ప విడుదల, గొప్పగా మన మనస్సాక్షి కడగబడి గొప్ప విమోచన జరిగింది అని మనం చూస్తున్నాం. సో ఇక్కడ పాత నిబంధనలో ఏటేటా ఎవ్రీ ఇయర్ అర్పించాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక మ్యాన్ వెళ్ళాల్సి వచ్చింది. యేసుప్రభు మనిషి కాదు, ఆయన సాక్షాత్తుగా దేవుడు, దైవ మానవుడు. సో కాబట్టి గొప్ప విమోచన, గొప్ప రక్తము చేత గొప్పగా కడగబడుతున్నాము, గొప్ప రక్షణను పొందుకున్నాము అనే సత్యాన్ని నేను మీకు ఈరోజు చెప్పాను. అందరికంటే గొప్ప యాజకుడు యేసు ప్రభు. అండ్ ఆయన ద్వారా మనం విమోచింపబడ్డాము, కడగబడ్డాము. ఆయన మనకు పరిశుద్ధమైన మధ్యవర్తిగా ఉన్నాడు. నిత్యము ఈ మధ్యవర్తి ఎప్పుడు తీసివేయబడ్డాడు? చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, రక్షణ పోతుంది అని చాలా మంది చెప్తుంటారు, ఇలా చెప్తుంటారు. కానీ రక్షణ ఎక్కడికి పోదు. నిజంగా రక్షింపబడిన వారి రక్షణ ఎక్కడికి పోదు. ఎందుకంటే దేవునికి పాపికి మధ్యలో మధ్యవర్తిగా ఎవరున్నారండి? ఇప్పుడు మనం యేసుప్రభుని అంగీకరించాం, క్రీస్తుని మన స్వరక్షకునిగా స్వీకరించాం. సో క్రీస్తు మనకు మధ్యవర్తియా కాదా? ఎస్. సో యేసు ప్రభు ఎప్పుడు చంపబడ్డాడు? ఆయన ఎప్పుడు సజీవుడే. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి హెబ్రీలో, మళ్ళీ నేను ఎప్పుడైనా తర్వాత మీకు నేను చెప్తాను. ఆయన ఎప్పుడు తీసివేయడు. నిరంతరమైన యాజకత్వం, క్రీస్తు యాజకత్వం నిరంతరమైన యాజకత్వం కాబట్టి నిరంతరం ఉంటాడు. కాబట్టి నిరంతరం మీ రక్షణ కొనసాగుతూనే ఉంటుంది, మీ రక్షణ కొనసాగుతూనే ఉంటుంది. చివరిగా అందుకే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం ఏదైనా కొనసాగించుకోవాలన్నా బ్రదర్? సో నేను ఏఎస్ఎఫ్ చర్చిలో కూడా అంటే ఇదే లేఖన భాగం నుంచి చెప్పినాను. అండ్ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. హెబ్రీలు 12:1-2 ఇది చివరి వచనాలు. 12వ అధ్యాయం హెబ్రీలు 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసమునకు కర్తయు అంటే మన రక్షణకు కర్తయు, దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. మన విశ్వాసమునకు కర్త, రక్షణకు కర్త, రక్షణకి ఆధారభూతము ఆయననే. ఆ రక్షణను కూడా కొనసాగించేవాడు ఎవరు? యేసే. ఆయన వైపు చూచుచు మన ఎదుట మన ఎట్లా ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు, ఓపికతో పరిగెత్తాలి మనం.
దేవుని వాక్య సత్యాలను మనం నేర్చుకున్నప్పుడు ఎక్కడ లేని ఆదరణ వస్తుంది. సో ఈరోజు ఇంత గొప్ప యాజకుడు, ఇంత గొప్ప ప్రధాన యాజకుడు, ఇంత గొప్ప శ్రేష్టమైన బలి అర్పణ ద్వారా పరలోకంలోనికి వెళ్ళి తన స్వరక్తం ద్వారా యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని విమోచించాడు. తన రక్తము మన హృదయాన్ని కడిగి శుద్ధీకరించి నిత్యము దేవుని బిడ్డలుగా ఉండే కృపని, ఆ యోగ్యతని యేసు ప్రభు శ్రేష్టమైన బలి అర్పణ ద్వారా విమోచింపబడ్డాము అనే సత్యాలను మనం గుర్తుపెట్టుకొని ఈ శ్రేష్టమైన యేసుక్రీస్తు గురించి ఏ మొహమాటం లేకుండా చక్కగా అనేకులకి క్రీస్తుని పరిచయం చేయడానికి, ప్రేమ ద్వారా క్రీస్తుని సువార్తని చెప్పడానికి దేవుడు మనల్ని అందరినీ దీవించి మనందరినీ బలపరిచి మనందరినీ వాడుకుంటాడని, ప్రతిరోజు కూడా పౌలు చెప్పినట్టుగా క్రీస్తు కొరకు నేను జీవిస్తానని బహుశా మనం ప్రార్థన చేయొచ్చు, సువార్త గురించి మనం వ్యక్తిగతంగా చెప్పొచ్చు, మన సువార్త సేవ కోసం ఇవ్వచ్చు ఏమన్నా కదా, ద్రవ్యము కానీ అట్లా అన్నీ ఒకటేనండి, అన్నీ ఒకటే. సో కాబట్టి చాలా సంతోషం ఈ సత్యాలు మీకు చెప్పడానికి కొద్ది సమయము దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, రాజ్ బ్రదర్ని బట్టి కూడా మీరందరు కనెక్ట్ అయినందుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ప్రధాన యాజకుడు నిరంతరం ప్రతి ఇయరు బలులు అర్పిస్తూ ఉంటే, ఆల్రెడీ మనకు యేసుక్రీస్తు తనే ప్రధాన యాజకుడై, తనే బలి యాగమై, తనే బలి పశువుగా ఉంటూ నిరంతరము మన కోసం మధ్యవర్తిగా ఉంటున్నాడు. సో ఎల్లప్పుడు మనం కూడా ఆ విధంగా ఆయన చూస్తూ ముందుకు సాగాలని చాలా చక్కగా వివరించారు. సో రక్షణ ఎప్పటికీ మనం కోల్పోము, మధ్యవర్తిగా మనకు, ఎందుకంటే మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు ఉన్నారు మనకు. ఎందుకంటే నిరంతరము మన కోసం ఆయన ప్రధాన యాజకత్వం వహించి నడిపిస్తున్నాడు తండ్రి దగ్గరికి. సో ప్రతి పాత నిబంధన గ్రంథం ఏ విధంగా చేసేవాళ్ళో ప్రతి సంవత్సరము ఈయన ప్రతి నిత్యం చేస్తున్నాడు ఎల్లప్పుడు. ఇంకా మీరు చెప్పినట్టుగా కట్టెల పొయ్యికి గ్యాస్ పొయ్యికి, కట్టెల పొయ్యి చాలా తేడా ఉంటుంది, అలాగే గ్యాస్ స్టవ్ ఇంక నిరంతరం, అంటే చాలా అడ్వాన్స్డ్, దానికి దీనికి అంత తేడా లేనట్టుగా అనమాట. పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా గొడ్ల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము అర్పించి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆయన అర్పించి తనే బలి పశువు అయిపోయాడు, తనే ప్రధాన యాజకుడై, తనే మన కోసం ఇప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ మన కోసం ఆయన ప్రార్థిస్తూనే ఉంటాడు, మన కోసం మనల్ని నడిపిస్తూనే ఉంటాడు తండ్రి దేవుడి దగ్గరికి. కాబట్టి అది మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ, ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనము పరలోకం చేరగలం అనమాట, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలం. కాబట్టి ఆయన వైపు చూడాలని చక్కగా వివరించారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సమయంలో ఒక ఇద్దరు ప్రార్థన చేస్తే తర్వాత విజయ్ కుమార్ గారు మనకు బెనడిక్షన్ ఇస్తారు. సో క్విక్గా ఒక 2 నిమిషాల ప్రార్థనలు, ఎందుకంటే నాకు 10 o'clock మీటింగ్ ఉంది అందుకని. సో మార్గరెట్ ప్రార్థన చేస్తారు, తర్వాత మల్లేష్ బ్రదర్ కూడా ప్రార్థన చేస్తే 2 minutes ఒక్కొక్కరు. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, కృప కలిగిన తండ్రి స్తోత్రం నాయన, దయగలిగిన తండ్రి స్తోత్రం నాయన. గడిచిన దినంలో నుంచి ప్రభా మరొక దినంలోకి ప్రభా మమ్మల్ని చేర్చిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. ఇంతవరకు నైనా తండ్రి, మరి తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు ప్రభా. అవును తండ్రి, నీ వాక్యం రెండంచుల వాడైన ఖడ్గములే ప్రభా నైనా మాలో పని చేయటానికి నాయన, మీ శక్తి కార్యమును మేము చూడటానికి నాయన, మీ ఆత్మ సంబంధమైన విషయాలను మేము తెలుసుకోవటానికి నాయన, మీ యొక్క సమయంలో మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. అవును తండ్రి, మీరు విశ్వాసం నాకు కర్తవ్యం దాన్ని కొనసాగించువాడుగా ఉన్నారు ప్రభా. మాలో తండ్రి అవిశ్వాసం తొట్టిల్లిపోకుండా నైనా మీరు కాచి కాపాడండి నాయన. ఇంకా అంత్య దినములలో మేము ఉంటున్నాం ప్రభా. అవును తండ్రి, విశ్వాసం తండ్రి నాయన మేము తండ్రి మరి మాలో తగ్గిపోకుండా ప్రభా నీ బలమైన వాక్యంను తండ్రి మాలో ఉంచినైనా మమ్మల్ని ప్రతిదినం నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి ప్రభా. అనేక మంది నాయన ఈ సంగతులను తండ్రి గ్రహించలేని వారిగా తండ్రి, వినలేని వారిగా నైనా ఉంటున్నారు ప్రభా. నిజంగా వారి చెవులు మందంలో ఆయన, వారి హృదయము తండ్రి క్రొవినదని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మాలో తండ్రి అలాంటి బలహీనతలు లేకుండా ప్రభా మమ్మల్ని ప్రతిదినం తండ్రి నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మేము బలహీనలమే కానీ ప్రభా నీ బలమైన వాక్యం తండ్రి మాలో పని చేయటానికి నైనా మీరు ఇచ్చిన శక్తిని బట్టి నాయన మీకు వందనం చెల్లిస్తున్నాయినా. మరి తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా నీ స్వాధీనం
ఆధీనంలో ఉంచుకోండి నాయన. ఎవరికి అవసరతలు అక్కర్లు ఉన్నాయో ప్రభా, వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి మరి తీర్చండి నాయన. ముఖ్యంగా తండ్రి యొక్క మరి వాక్యంను చెప్పినటువంటి నేను బ్రదర్ను తండ్రి జ్ఞాపకం చేసుకో, వారి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాయన, వారు తండ్రి వచ్చినటువంటి నాయన ప్రతి ఒక్కనైనా విషయంలో వారికి తోడైండండి నాయన. వారు చెప్పే మెసేజెస్ ద్వారా తండ్రి అనేక మందిని దర్శించండి నాయన. అవును తండ్రి, నేను ఈ లోకంలో ఎంతోమంది వాక్యపు కరువులో ఉన్నారు తండ్రి. వాక్యం లేక తండ్రి నేను అనేక మంది నశించిపోతున్నారు ప్రభా. అనేక ఆత్మలు రక్షణలోకి తండ్రి నైనా రాలేకపోతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకునైనా ఇలాంటి మందినైనా మరి ఎంతోమంది నేను ఇక్కడికి వస్తుండగా ప్రభా మీరు వారితో మాట్లాడండి, అనేకుల ద్వారా మీరు మాట్లాడమని ప్రభా. మరి తండ్రి ఈ సమయం ఇచ్చినందుకు కూడా నీకు వేలాది వందనం చెల్లిస్తున్నాయినా. నీ చిత్తమైతే మరి యొక్క సమయం మీ సన్నిధిలో మేమంతా ఇలా కూడి ప్రార్థించడానికి సహాయం దయచేయమని కొద్ది ప్రార్థన జరిగిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. బ్రదర్ మల్లేష్ బ్రదర్ ఒక ప్రార్థన చేస్తాను. ఓకే, మంచి ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవానికి వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మరి విజయ్ కుమార్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరికి మరి ఆత్మీయ ఆహారం లాగా ప్రభా మరి వాక్యాన్ని అందించి ఉండగా ఇదిగోనైనా వాక్యంలో మర్మాలను వాక్యంలోనైనా మరి ప్రతిష్ట చేయడానికి తండ్రి మమ్మల్ని అందరినీ మీరు తీసుకొని వచ్చినందుకు ఈ మీటింగ్ లో నీకు వందనాలయ్యా. ఇది మరి లేఖనం చెప్పిన రీతిగా మరి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి ఎన్నో చక్కని విషయాలు, అద్భుతమైన ప్రసంగం ప్రభా మరి వినడానికి ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. మరి ప్రత్యేకంగా రాజు బ్రదర్ ను, విజయ్ బ్రదర్ ను, అదేవిధంగా రాజశేఖర్ బ్రదర్, ఇక్కడ ఉన్న సిస్టర్స్ ను అందరినీ ప్రభా మరి ఒక రాత్రికాల సమయంలో చిన్న మందగా ప్రభా మరి మీటింగ్ లో కలుసుకొని ఈ యొక్క సమయం తండ్రి నీకు వినియోగించుకోవడానికి నీ నామాన్ని ప్రభా మరొకసారి గణపరచడానికి మాకు అనుగరించినందుకు నీకు వందనాలయ్యా. మా కుటుంబాలను, మా సంఘములను, మా పరిచయను మేము ఎవరికైతే వాక్యం ప్రకటిస్తామో వారందరినీ మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఇంకా మాలోనైనా ఇలాంటి సత్యాలు తెలుసుకొని మేము కూడా ఇంకా బైబిల్లో జ్ఞానము పొందుకొని తండ్రి ఇతరులకు ప్రకటించడానికి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వెలిగించడానికి మీరు మాకు సహాయం చేయమని ఈ జూమ్ మీటింగ్ మీరు దీవించి ఆస్వాదించి మరి వచ్చే వారం కలుసుకునే వరకు తండ్రి మీ సహాయం మా అందరికీ దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 బ్రదర్ బ్రెనక్షన్ ఇస్తారా బ్రదర్? ఎస్ బ్రదర్, ఎస్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తన యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ సిస్టర్. లార్డ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఐశ్వర్య సిస్టర్ బాగా పాడారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ బ్రదర్. చాలా Thank బాగా you. చెప్పారు మెసేజ్. ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. We are all best. Praise We are God. all our Yes. best in the Yes. and we lead to very excellent with God's grace. Yes. ప్రతి ఒక్కరు లీడర్ గా కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎస్, కరెక్ట్. ఆమేన్. అది దేవుని సంఘానికి మనం నాయకులుగా ఉండాలి ప్రతి ఒక్కరం. వెరీ గుడ్. చాలా సంతోషం. Okay. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజశేఖర్ ప్రైజ్ ది లార్డ్. ఉంటారా? ప్రైజ్ ది లార్డ్ మలేష్ బ్రదర్. Praise the Lord.